నమస్తే, నేను మీ వెంకటేష్. భారత రాజ్యాంగం నిమ్న బడుగు బలహీన మధ్యతరగతి వారికి ఒక వరం. అంటరానితనాన్ని రూపుమాపే ఒక ఆయుధం భారత రాజ్యాంగం. అగ్ర కులాల వారి కుల వివక్షతను తెగనరికే ఒక ఖడ్గం భారత రాజ్యాంగం. చావలేక బ్రతకలేక, బ్రతకలేక చావలేక, చస్తూ బ్రతుకుతూ, బ్రతుకుతూ చస్తూ తాడిత పీడిత ప్రజలకు ఒక ధీమా భారత రాజ్యాంగం. భారత స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఈనాటికి దేశంలో ఏదో ఒక మూల అంటరానితనం, కుల వివక్షత పైన టీవీలో, దినపత్రికలలో, సామాజిక మాధ్యమాలలో మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ గారు ధర్మశాస్త్ర పండితుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, స్వాతంత్రోద్యమ దళిత నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది, తత్వవేత్త, బౌద్ధాన్ని స్వీకరించిన సనాతన హిందువు. అంబేద్కర్ గారు బాల్యంలోనే అడుగడుగునా బాధలను, అవమానాలను భరించి, పేదరికాన్ని జయించి, స్వయం కృషితో, స్వయం ప్రతిభతో స్వాతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14న అప్పటి మధ్యప్రదేశ్లోని మహాం అనే ఊరిలో రామ్జీ మలోజీ సత్పాల్ మరియు భీమాబాయ్ దంపతులకు 14వ మరియు చివరి సంతానంగా జన్మించారు అంబేద్కర్. బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్లో ఒక షెడ్యూల్ తెగలో జన్మించారు అంబేద్కర్. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో అంబేద్కర్ మరియు వారి కుటుంబ సభ్యులు జీవనం గడిపేవారు. దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్కు మరియు వారి కుటుంబ సభ్యులకు అంటరానితనం వెంటాడేది. ఇది అంబేద్కర్ మనసును ఎంతగానో కలిచివేసింది. వేసవి సెలవులకు మామగారు ఉన్న గోరేగావ్కు అంబేద్కర్ అన్న, మేనమామలతో పాటు బయలుదేరి వెళ్ళాడు. స్టేషన్ నుండి గ్రామానికి వెళ్ళడానికి ఒక ఎడ్ల బండిని కుదుర్చుకున్నారు. ఎడ్లబండి వాడికి వీరు దళితులు అని తెలిసి ఎడ్లబండిని కట్టుటకు నిరాకరించాడు. అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్ సహాయంతో రెట్టింపు కిరాయితో మరియు బండిని అంబేద్కర్ నడిపేటట్టుగా, ఎడ్లబండి వాడు నడిచి వచ్చేటట్టుగా షరతు కుదుర్చుకున్నారు. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఈ సంఘటన అంబేద్కర్ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసింది. ఇదే భేదభావము జ్ఞానమందిరమైన పాఠశాలలో కూడా జరిగేది. అగ్ర కులాల వారిని తరగతి గదిలో బల్లలపైన కూర్చోబెట్టి అంబేద్కర్ మరియు ఇతరులను కులం కారణంగా తరగతి గదిలో ఒక మూల ప్రక్క గోనసంచపైన కూర్చోబెట్టేవారు. తిరిగి ఆ పట్టను ఇంటికి తీసుకుపోయేవారు. ఎందుకంటే తరగతి గదిని శుభ్రపరిచే ఏ ఒక్కరూ కూడా దానిని ముట్టుకునేవారు కాదు. ఇంతేకాకుండా పాఠశాలలోని కుళాయి నీరు వీరు త్రాగేవారు కాదు. వారికి దాహం వేస్తే పాఠశాల బంట్రోతు దూరం నుండి ఒక కూజాతో వారికి నీరు వేసేవారు. ఒకవేళ వాడు నీరు వేయకపోతే ఎంత దాహమైనా వారు అలాగే ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి నిరాశ, నిస్పృహలు, అంటరానితనం, అస్పృశ్యతల మధ్య జీవనం గడిపి వయస్సుతో పాటు ఆయన భావజాలం కూడా పెరిగి రాజ్యాంగ రచనకు అంబేద్కర్ గారు ఉపక్రమించారు. రాజ్యాంగంలో రైట్ టు లైఫ్ను చేర్చాలని నిర్ణయించుకున్నారు. స్కాలర్షిప్ పైన ఎంఏ చేసేందుకు కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ వెళ్లారు అంబేద్కర్. అక్కడ అంబేద్కర్కు కులంతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిగా, విద్యావేత్తగా ఎంతో గౌరవం మరియు స్వాతంత్ర్యం లభించింది. కులరహిత విద్యా వ్యవస్థను చూశారు అంబేద్కర్. అక్కడే అంబేద్కర్ మనసులో దళితులకు సమాన హక్కు అనే గొప్ప ఆలోచనకు బీజం పడింది. అంబేద్కర్ గారు దళిత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మూక నాయక్ అనే మరాఠీ పత్రికను నడిపేవారు. స్వాతంత్ర సంగ్రామ నేపథ్యంలో దళితుల హక్కుల కోసం నడిపే పత్రిక అంత ప్రజాదరణ పొందలేకపోయింది. స్వాతంత్ర సంగ్రామ గొంతుకల ముందు ఈ పత్రిక గొంతుక మూగబోయింది. 1927లో అంబేద్కర్ గారు దళిత సమానత్వం కోసం మహాడ్ సత్యాగ్రహం చేపట్టారు. ఈ సత్యాగ్రహ తీవ్ర ప్రభావం వలన దళితులకు బావుల నీరు, చెరువుల నీరు, కుళాయిల నీరు సమానంగా వాడుకోవచ్చునని బాంబే లెజిస్లేటివ్ వారు హుకుం జారీ చేశారు. ఇది అంబేద్కర్ గారి మొదటి విజయం. ఇది అంబేద్కర్ గారు సాధించిన అత్యున్నత విజయం. అంటరానితనంతో మలమల మాడే వారికి సమానమైన హక్కు కల్పించడం అంటే ఇది సామాన్యమైన విజయం కాదు, ఒక మహోన్నతమైన విజయం. బాంబే లెజిస్లేటివ్ వారు హుకుం జారీ చేసినప్పటికీ దేశంలో అంటరానితనం, అస్పృశ్యతలు తాండవించేవి. సమానత్వాన్ని ఓర్చలేని పెద్దలు దళితులపైన మూకుమ్మడి దాడులు జరిపేవారు.
ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన అంబేద్కర్ గారు నీరు కోసం, సమానత్వపు హక్కు కోసం మహారాష్ట్రలోని మహాత్ చెరువు వరకు ఒక ర్యాలీ నిర్వహించారు. చెరువులోని నీటిని చేతులతో తీసుకుని త్రాగారు అంబేద్కర్ గారు. ఇది గమనించిన వేలాది దళితులు వారు ధైర్యం తెచ్చుకుని నీటిని త్రాగడం మొదలుపెట్టారు. అంబేద్కర్ గారు ర్యాలీలో అన్న మాటలు: మనము కేవలము చెరువులోని నీటిని త్రాగేందుకు మాత్రమే ర్యాలీగా వెళ్ళడం లేదు, మనము కూడా వారిలాగా మనుషులమే అని చెప్పేందుకు, దళిత హక్కుల పరిరక్షణ కోసం అనే నినాదాలతో ర్యాలీ సాగింది. ఈ నినాదాలు దళితులను ఎంతో ప్రభావం చేశాయి. దీనిని కొనసాగిస్తూ 1932లో అంబేద్కర్ గారు దళితుల సమానత్వం కోసం ప్రొవిజనల్ అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్లో సీట్ల రిజర్వేషన్ కోసం గాంధీజీతో పూనా ప్యాక్టుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బృహత్తర కార్యం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు దేశ అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారు. రిజర్వేషన్ల కల్పనలో అంబేద్కర్ పాత్ర చిరస్మరణీయం. 1990లో భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ఫ్రీడమ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ రియల్ ఫ్రీడమ్. ఎ పర్సన్ హూజ్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ, దో హీ మే నాట్ బీ ఇన్ చేంజెస్, ఈజ్ ఎ స్లేవ్, నాట్ ఎ ఫ్రీ మ్యాన్. ఇక ముగింపు వాక్యంగా అంబేద్కర్ గారి జీవితం మొత్తం బడుగు బలహీన, తాడిత పీడిత మధ్యతరగతి ప్రజలను కులం యొక్క కుంపటికి బలి కాకుండా సమానత్వం కోసం పోరాటం చేసి ధన్యత సాధించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.